వెల్కమ్ టు కానుక టీవీ. వినాయక చవితి పండగ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగటానికి సహకరించిన ప్రజలకు వినాయక కమిటీ సిబ్బంది గురువారం ఎర్రగుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎర్రగుట్ల పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి సిఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారులు తెలిపిన నియమ నిబంధనలు దృష్టిలో ఉంచుకొని ప్రజలు తెలిపిన షరతుల ప్రకారం వినాయక కమిటీ సభ్యులు అందరూ సహకరించాలని, అందువల్ల ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిమజ్జనం పూర్తి చేశారన్నారు. ఇదే విధంగా ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా మైనర్ బాలులకు ద్విచక్ర వాహనాన్ని ఇచ్చి ప్రమాదాలకు గురి అవుతున్నారని, అలాంటి ప్రమాదాలను నివారించడానికి తల్లిదండ్రులైతేనేమి వాహనదారులైతేనేమి మైనర్ బాలులకు ద్విచక్ర వాహనం ఇవ్వకూడదని, ఇచ్చిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సందేశాలు కానీ ఒక్కొక్కసారి నిజమే వినొచ్చు, కూడా ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ అటువి రెచ్చగొట్టే సందేశాలైనా అవి ఇంకొకరికి ఇబ్బంది కలిగిస్తాయనుకున్నా, లేదా కొన్ని వ్యక్తుల మధ్య కానీ, పార్టీల మధ్య కానీ, వర్గాల మధ్య కానీ, కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ విభేదాలు రెచ్చగొడతాయి అనుకున్న విషయాలని ఫార్వర్డ్ చేయకుండా ఉండాలి. చేస్తే అనవసరంగా వాళ్ళు కూడా శిక్షకు గురవుతారు. ఒక వ్యక్తి మాట్లాడవచ్చు లేదా ఒక పని చేసిండొచ్చు తప్పుగా, ఆ పని చేసిన వాడు ఎంత శిక్షకు గురవుతాడో దాన్ని తెలియకుండా ఫార్వర్డ్ చేసిన వాళ్ళు కూడా అంతే శిక్షకు గురవుతారు. అలాగే ఫేస్బుక్స్లో అకౌంట్, మన ఇన్స్టాగ్రామ్లో లేకపోతే రకరకాల సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెట్టడము, లేదా తమకు నచ్చని వ్యక్తులపై కామెంట్ చేయడము, వీడియోలు చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. దయచేసి అటువంటి చేసినా కూడా కఠినమైన శిక్షకు గురవుతారు. సో దయచేసి సోషల్ మీడియాని జాగ్రత్తగా వాడాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను.